రాజకీయాల్లో జంపింగ్లు కానీ పార్టీలో చేరికలు కానీ ఏదో ఒకటి ఆశించే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో టికెట్ ప్రాతిపదికనే నేతలు పార్టీలు మారడం చూస్తూ ఉంటాం. అయితే నటుడు ఆలీ వైసీపీలో చేరే సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆలీతో వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఆలీకి టికెట్ ఇచ్చే విషయంలో స్పందించిన వైఎస్ జగన్ ఆలీతో ఏమన్నారంటే, పాదయాత్ర సమయంలో నేను చాలామందికి కమిట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు పార్టీని నమ్ముకొని వచ్చినట్టుగానే వాళ్ళు కూడా చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టలేను. కాబట్టి మీరు పార్టీలో చేరి పార్టీ కోసం ప్రచారం చేయండి. ఆ తర్వాత మీ సంగతి నేను చూసుకుంటాను అని ఆలీతో జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా మీడియా సమావేశంలో చెప్పారు. అంటే పరోక్షంగా ఆలీ కోసం మరొకరిని పక్కన పెట్టి, ఆల్రెడీ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టి టికెట్ ఇవ్వలేనని జగన్ సూటిగానే ఆలీతో చెప్పారు. ఇలా టికెట్ విషయంలో గ్యారంటీ ఇవ్వలేను అని జగన్ ముందుగానే చెప్పిన తర్వాత కూడా ఆలీ వైసీపీలో చేరడం అన్నది గొప్ప విషయమే. అదే సమయంలో తొలుత పార్టీలో చేరనీయండి, ఆ తర్వాత ఏం చేస్తారో అన్నట్టు కాకుండా పార్టీలో చేరడానికి ముందే ఆలీకి టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వడం అన్నది జగన్ చేసిన ఒక గొప్ప పనిగానే భావించాల్సి ఉంటుంది. పార్టీలో చేరిన తర్వాత టికెట్ ఇవ్వకపోయినా ఎక్కడికి పోర్లే అన్న ఉద్దేశంతో పార్టీలో చేరడానికి ముందు టికెట్పై ఆశలు రేకెత్తించి ఆ తర్వాత మోసం చేయకుండా ముందే టికెట్ అయితే మీకోసం ఆల్రెడీ పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టి మీకు టికెట్ విషయంలో గ్యారంటీ ఇవ్వలేనని ఆలీతో జగన్ నేరుగా చెప్పడం అన్నది మంచి పరిణామమే రాజకీయాల్లో.